అనగా అంటే రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్ముడికి కళ్యాణం అయిపోయింది. ఆ ద్వారకానగర వాసులందరూ కూడా ఈ విధంగా అనుకుంటున్నారు నాయన. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణుని చూచి పట్టణంబులోని ప్రజల ఇల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. అయా శ్రీ మహాలక్ష్మియే రుక్మిణీదేవి. ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. మన తండ్రి గారు కదా, మన అమ్మ కదా, దయాశాలి అయి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మనకి ఇంకేం కావాలండి? మనం అందరం భయాలను వదిలిపెట్టి పరమ సంతోషంగా ఉండవచ్చు అని ప్రజలందరూ కూడా భావించారంట రుక్మిణీ కళ్యాణ గాథ. అందుకే పద్మావతి శ్రీనివాసులు కొండ మీద వివాహం అవుతుంది కదా ప్రతిరోజు కూడా. ఇంకా మనకేంటి, మన మొరలు వింటాడు పద్మావతీదేవి. మన అమ్మ చెప్పుద్ది చెవులో, అయ్యా పిల్లలందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ, మన కళ్యాణం చూస్తున్నారు, వాళ్ళకి శుభాలు ఇవా, శుభం శుభం, అందరికీ శుభం ఇచ్చేసాను పోండి శ్రీనివాసుడు. అందుకే కదా కళ్యాణం టిక్కెట్ కొనేది. ఎందుకు కొంటున్నావు? పైన అమ్మ నాన్న కూర్చుంటారు, మనందరం కింద కూర్చుంటాం. ఎందుకు? బాగా బోడిగుండ్లు చేయించుకొని వస్తాం శుభ్రంగా, చేసిన పాపాలని తీసేసి. ఒరే కళ్యాణం చేసేస్తాను మీ అందరికీ, నా కళ్యాణం చూశారు కాబట్టి మీ అందరికి శుభం, ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ పాపాలు చేయగాకండి పోయినాంచి మళ్ళీ కళ్యాణం టిక్కెట్ కొంటాడు. శ్రీ భగవంతుడు అక్కడ ఎందుకున్నాడండి? కృష్ణ పరమాత్ముడు మన పాపాలన్నీ తీసేసి దానికోసమే ఉన్నాడు పరమాత్ముడు. ఆయన రూల్ వేరు.